కొర్రలు కోకోనట్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన కొర్రలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూను, వేరుశెనగపప్పులు వేపించినవి 1 టేబుల్ స్పూను, బీన్స్ చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, మినపగుండ్లు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను. ముందుగా ఈ కోకోనట్ రైస్ తయారు చేయడానికి పెద్ద పాత్ర తీసుకుని అందులో మనం తీసుకున్న కొబ్బరి పాలు పోసేస్తాం. కొబ్బరి పాలు నీళ్లు కలిపి పోసేసి అందులో నానపెట్టిన కొర్రలను వేసేస్తాం. మూత పెట్టేసి కొర్రలను కొబ్బరి పాలలో అట్లా ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న కొర్రల రైస్ని పక్కన పెట్టుకుంటాం. ఇక మరొక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, జీడిపప్పు ముక్కలు, వేరుశెనగపప్పులు ఇవి మెల్లగా వేగనివ్వాలి. అందులో కొద్దిగా మేగడ వేసేసి వేగనిస్తే మంచి కమ్మగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ తాలింపు అంతా కూడా. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు. ఈ కోకోనట్ రైస్ లోకి వెజిటబుల్ ముక్కలు మనం ఎక్కువ వేసుకుంటాం. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనిస్తాం. ఆ వెజిటబుల్ ముక్కలో కొద్దిగా పచ్చిపోనివ్వాలి. అందులో కొబ్బరి తురుము వేసేసి కొబ్బరి పాలల్లో ఉడికించుకున్న కొర్రల రైస్ని పొడి పొడిగా ఉంటుంది కదా, దాన్ని ఇందులో వేసేసి కలిపేస్తాం. అందులో నిమ్మరసం వేసేస్తే చప్పదనం లేకుండా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కొరకు ఇలాంటి ఐటమ్స్ని ట్రై చేస్తే బాగుంటుంది.